బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇల్లు కంపించడంతో భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 26 నిమిషాల సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి వాయువ్య దిశగా 111 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదృష్టవశాత్తు ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇల్లు కంపించడంతో భయాందోళనకు వీధుల్లో పరుగులు తీశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 26 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి వాయువ్య దిశగా 111 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదృష్టవశాత్తు ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఎంతవరకు నమోదైంది? ఎన్ని గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి? రైట్ గంగోత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున అయితే స్వల్ప భూకంపము సంభవించడంతో స్థానిక ప్రజల్లో అయితే ఆందోళన వ్యక్తమైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే నేషనల్ సెంటర్ ఫర్ సోష్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు అంటే రాత్రి 2 గంటల 26 నిమిషాలకైతే భూమి కంపించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే రిక్టర్ స్కేల్ పై ఒక భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. అయితే సాధారణంగా 4 కంటే తక్కువ తీవ్రత కలిగినటువంటి భూకంపాలు స్వల్ప భూకంపాలుగా పరిగణిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా భూమి కంపించడంతో ప్రజల్లో అయితే అంటే భయాందోళన రేకెత్తిన చూడొచ్చు. అయితే అధికారుల సమాచారం ప్రకారం భూకంప కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో రాజమండ్రికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నట్లుగా చూడొచ్చు. అయితే ఈ ప్రకంపనలు కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచల ప్రాంతాల్లో స్పష్టంగా అంటే తెలిసినట్లుగా చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో సామాన్లు కదలడం, లేదంటే ఫ్యాన్లు ఊగడం ఇవన్నీ కూడా గమనించినటువంటి ప్రజలు ఇళ్లలోంచి అయితే బయటికి వచ్చినట్లుగా చూడొచ్చు. కొంతమంది గాఢ నిద్రలో ఉంటే కొంతమందికి యొక్క భూకంపం సంభవించినట్లుగా కూడా తెలియదు. అయితే ఉదయం లేచాక భూకంపం సంభవించిందని తెలియదు అంటే వీరందరూ కూడా భయాందోళన గురి అవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరలా కూడా ఏమైనా భూకంపం వస్తుందని వీరందరూ కూడా భయానికి లోనవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా ఉందని కూడా చెప్పొచ్చు గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ నవీన్.